హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు cracksea ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనము 7th క్లాస్ ఇంగ్లీష్ టెక్స్ట్ బుక్ నుండి యూనిట్ 3 పురు ద బ్రేవ్ అనే లెసన్ వెనకాల ఉండే గ్లాజరీ, వొకాబులరీ అండ్ గ్రామర్ పాయింట్స్ ఏమున్నాయి అనేసి డిస్కస్ చేద్దాము. ఏ ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా మొత్తం మన వీడియోస్లో డీటెయిల్గా టెక్స్ట్ బుక్ లెసన్స్ వెనకాల ఉండే గ్రామర్ పాయింట్స్ అనేవి డిస్కస్ చేయడం జరుగుతుంది. వీడియోస్ ఇంకా చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోస్ చూస్తున్న వాళ్ళు కూడా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, మన ఈ క్రాక్ సీటెడ్ ఛానల్లో ఉండే వీడియోస్ మీ సీటెట్ లేదా టెట్ లేదా డిఎస్సికి కూడా చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి అండ్ వీడియో స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. అప్పుడు మాత్రమే మనకు లెసన్ వెనకాల ఉండే ప్రతి ఒక్క టాపిక్ అనేది మనకు అర్థమవుతుంది. ఏం ఇచ్చారో టెక్స్ట్ బుక్ వెనకాల అనేసి తెలుస్తుంది. ఓకే, టెక్స్ట్ బుక్ లేకపోయినా కూడా మన దగ్గర అవైలబుల్లో లేకపోయినా కూడా ఈ వీడియోస్ చూడడం వల్ల మనకి ఈజీగా టెక్స్ట్ బుక్లో ఉండే కంటెంట్ ఏంటి, గ్రామర్ ఏంటి అనేసి తెలుస్తుంది. ప్రీవియస్ వీడియోస్లో తెలుగు నుండి 3rd, 4th, 5th క్లాసెస్ వరకు కంప్లీట్ చేయడం జరిగింది తెలుగు సబ్జెక్ట్. నెక్స్ట్ ఇంగ్లీష్ ఇప్పుడు 7th క్లాస్ యూనిట్ 3. ఓకే, ఇది కంటిన్యూ అవుతుంది. లెట్ స్టార్ట్ ది వీడియో. ఓకే, దీంట్లో ఫస్ట్ మనకి గ్లాజరీ వచ్చేసి ఏమి ఇచ్చారో చూద్దాం. గ్లాజరీలో మనకి పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కూడా చాలా ఇంపార్టెంట్, అది కూడా అడగడం జరుగుతుంది కాబట్టి అవి కూడా చదవాలి. ఓకే, ఫస్ట్ వన్, గో డౌన్. ఇట్ ఈజ్ ఎ ఫ్రేజల్ వర్బ్ టు బీ రికార్డెడ్. ఓకే, గో డౌన్ అనేది ఫ్రేజల్ వర్బ్, దాని మీనింగ్ ఏంటి, టు బీ రికార్డెడ్. నెక్స్ట్, యువర్ హైనెస్. ఇట్ ఈజ్ ఎ నౌన్, ఏ టైటిల్ ఆఫ్ రెస్పెక్ట్ యూజ్డ్ వెన్ టాకింగ్ టు ఆర్ అబౌట్ ఎ మెంబర్ ఆఫ్ ద రాయల్ ఫ్యామిలీ. ఓకే, నెక్స్ట్, వార్ఫేర్. ఇట్ ఈజ్ ఎ నౌన్, ద యాక్ట్ ఆఫ్ ఫైటింగ్ ఎ వార్. నెక్స్ట్, యువర్ మెజెస్టీ, ద వే ఆఫ్ అడ్రసింగ్ రాయల్ పీపుల్. నెక్స్ట్, వెసల్. ఇట్ ఈజ్ ఎ నౌన్, ఏ మ్యాన్ ప్రామిసింగ్ టు ఫైట్ ఫర్ ఎ కింగ్ ఇన్ రిటర్న్ ఫర్ ద రైట్ టు ద హోల్ ల్యాండ్. ఓకే, నెక్స్ట్ అది గ్లాజరీ. నెక్స్ట్ వచ్చేసి మనకి వొకాబులరీ. పిక్అవుట్ ద యాంటోనిమ్స్ ఫ్రమ్ ద టెక్స్ట్ ఫర్ ద వర్డ్స్ గివెన్ బిలో. ఓకే, యాంటోనిమ్స్ ఏంటి అనేసి మనం రాయాలి. ఫస్ట్ వన్ ఏంటి అంటే విక్టరీ. విక్టరీ అంటే విజయం. ఓకే, దానికి ఆపోజిట్ వర్డ్ ఏంటి, డిఫీట్. విక్టరీ, డిఫీట్, డిఈఎఫ్ఈఏటి, డిఫీట్. నెక్స్ట్, టిమిడ్ అంటే పిరికితనము. ఓకే, భయము. టిమిడ్కి ఆపోజిట్ బ్రేవ్. ఓకే, నెక్స్ట్, హంబుల్ అంటే రెస్పెక్ట్. ఓకే, దీనికి ఆపోజిట్ ఏంటి, ప్రౌడ్. హంబుల్ అంటే వినయంగా ఉండడము అంటారు కదా, దానికి ఆపోజిట్ ప్రౌడ్. నెక్స్ట్, యాక్సెప్ట్, రిజెక్ట్, అంగీకరించడము, తిరస్కరించడం. నెక్స్ట్, డిపెండెంట్ అంటే ఒకరి మీద ఆధారపడము, దీనికి ఆపోజిట్ ఇండిపెండెంట్. ఓకే, విక్టరీ, డిఫీట్, టిమిడ్, బ్రేవ్, హంబుల్, ప్రౌడ్, యాక్సెప్ట్, రిజెక్ట్, డిపెండెంట్, ఇండిపెండెంట్, ఇవి యాంటోనిమ్స్. నెక్స్ట్, fill in the blanks in the following paragraph with the words given in the box. ఓకే, మనకు బాక్స్లో కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. రెస్పెక్ట్, స్కిల్ఫుల్, ప్రపోజల్, లాఫుల్, క్యాప్చర్, వర్తీ, అమేజ్డ్, కాంకర్డ్, ఫ్రైటెండ్ అండ్ రిమైన్. ఓకే, ఈ వర్డ్స్ని మనం ఇక్కడ ఇచ్చిన పారాగ్రాఫ్లో ఫిలప్ చేయాలి. ఓకే, ఫస్ట్ వన్, ఐ నో దట్ యు ఆర్ వెరీ డాష్ అండ్ డాష్ ఆఫ్ ద పొజిషన్ యు హోల్డ్. ఓకే, ఇక్కడ ఇచ్చిన వర్డ్స్లో ఏది సూటబుల్ అవుతుందో చూడాలి. ఓకే, ఫస్ట్ ఒకసారి పారాగ్రాఫ్ మొత్తం చదవాలి. చదివిన తర్వాత దాని మీనింగ్ ఏంటి అనేది అర్థమవుతుంది. అప్పుడు మనం ఒక్కొక్కటి సెలెక్ట్ చేసుకుంటూ మనం ఫిలప్ చేస్తే మనకు వచ్చిన సెంటెన్స్ కరెక్ట్ అర్థవంతంగా ఉందా లేదా అనేసి తెలుస్తుంది. ఓకే, ఐ నో దట్ యు ఆర్ వెరీ డాష్ అండ్ డాష్ ఆఫ్ ద పొజిషన్ యు హోల్డ్. ఏమేమి వస్తుంది దీంట్లో, ఫస్ట్ వన్ దాంట్లో డైరెక్ట్ ఆన్సర్స్ చెప్తాను నేను. స్కిల్ఫుల్, ఫస్ట్ ఏంటి, స్కిల్ఫుల్. ఓకే, ఐ నో దట్ యు ఆర్ వెరీ స్కిల్ఫుల్ అండ్ వర్తీ. ఇక్కడ వర్తీ ఉంది కదా, ఇది. ఓకే, నెంబర్స్ వేస్తాను. ఇది ఫస్ట్ వన్, ఇది సెకండ్ వన్. ఓకే, ఐ నో దట్ యు ఆర్ వెరీ స్కిల్ఫుల్ అండ్ వర్తీ ఆఫ్ ద పొజిషన్ యూ హోల్డ్, బట్ ఐఎమ్ రియల్లీ డాష్ టు నో దట్ యు ఫీల్ యాజ్ దో యూ హ్యావ్ డాష్ ద వరల్డ్. ఓకే, ఇక్కడ ఏం రావాలి, బట్ ఐఎమ్ రియల్లీ అమేజ్డ్. అమేజ్డ్ ఎక్కడ ఉంది, ఇక్కడ ఉంది. థర్డ్ వన్, బట్ యు ఆర్ రియల్లీ అమేజ్డ్ టు నో but I am really amazed to know that you feel as though you have conquered. Fourth one, conquered the world. Okay, these days nobody is being frightened. Nobody is being frightened by the other. I would like to make a dash. I would like to make a proposal so that you will remain. ఇక్కడ ఉంది కదా, రిమైన్. సెవెంత్ వన్ ఇది, దట్ యు విల్ రిమైన్ హంబుల్ అండ్ లాఫుల్. హంబుల్ అండ్ లాఫుల్. ఐ హోప్ మై వర్డ్స్ క్యాప్చర్.
ఓకే, నెంబర్ ఎంత? 9th వన్. క్యాప్చర్ యువర్ ఇమాజినేషన్ అండ్ యూ రెస్పెక్ట్ మీ యాజ్ యువర్ టీచర్. ఓకే, రెస్పెక్ట్ లాస్ట్ వన్. రెస్పెక్ట్ మీ యాజ్ యువర్ టీచర్. ఓకే, ఇప్పుడు ఒకసారి మొత్తం చదువుదాం చూడండి. ఐ నో దట్ యు ఆర్ వెరీ స్కిల్ఫుల్ అండ్ వర్తీ ఆఫ్ ద పొజిషన్ యూ హోల్డ్, బట్ ఐఎమ్ రియల్లీ, థర్డ్ వన్ ఏంటి? ఐ ఆమ్ రియల్లీ అమేజ్డ్ టు నో దట్ యూ ఫీల్ యాజ్ దట్ యూ హ్యావ్ కాంకర్డ్ the world. These days, nobody is being frightened by the other. I would like to make a proposal so that you will remain humble and lawful. I hope my words capture your imagination and you respect me as your teacher. Okay? ఇవి టెక్స్ట్ బుక్ ఉంటే దాంట్లో ఫిల్అప్ చేసుకోండి, లేదా ఒక దగ్గర రాసుకోండి. నెక్స్ట్ గ్రామర్ పాయింట్స్ వచ్చేసి, లెట్స్ హ్యావ్ ఎ లుక్ ఎట్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఫ్రమ్ ద టెక్స్ట్. First one, my kingdom should remain independent. You should treat me as your equal. I must say every Indian soldier fought like a tiger. Okay, మనకు అండర్లైన్ వర్డ్స్ ఏంటి ఇక్కడ? షుడ్, మస్ట్. ఓకే, ఇన్ సెంటెన్స్ 1, షుడ్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్, వేర్ యాజ్ ఇన్ 2 ఇట్ ఇండికేట్స్ కండిషన్. ఓకే, ఫస్ట్ సెంటెన్స్ ఏంటి? మై కింగ్డమ్ షుడ్ రిమైన్ ఇండిపెండెంట్. ఓకే, వాళ్ళ రాజ్యం స్వతంత్రంగా ఉండాలి, అదేంటి? ఆబ్లిగేషన్. ఓకే, నెక్స్ట్ యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్. సెకండ్ సెంటెన్స్ ఏంటి? అది కండిషన్. ఓకే, నీతో సమానంగా నన్ను ట్రీట్ చేయాలి. యూ షుడ్ ట్రీట్ మీ యాజ్ యువర్ ఈక్వల్ అంటే అది కండిషన్, నువ్వు అలా ఉండాలి అనేసి కండిషన్. కండిషన్స్కి ఆబ్లిగేషన్స్కి మనం ఏం యూజ్ చేసాం ఇక్కడ? షుడ్. ఓకే, ఇన్ సెంటెన్స్ 3, మస్ట్ ఈజ్ యూజ్డ్ టు ఇండికేట్ ఇన్సిస్టెన్స్ ఆన్ ద పార్ట్ ఆఫ్ ద స్పీకర్ ఆర్ నెసెసిటీ. ఓకే, మస్ట్ అనేది మనం ఆల్రెడీ ఇంతకుముందు వీడియోస్లో కూడా చూసాము, లాస్ట్ క్లాస్లో కూడా చూసాం, అంటే 6th క్లాస్ ఆర్ 7th క్లాస్లో కూడా రావడం జరిగింది. వీడియోస్ చూస్తే ఒకసారి ఐడియా వస్తుంది. మస్ట్ అనేది నెసెసిటీకి, పాసిబిలిటీకి యూజ్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఆల్సో యూజ్డ్ వెన్ ద స్పీకర్ హ్యాస్ అథారిటీ ఓవర్ ద లిజనర్. ఓకే, లిజనర్ పైన అథారిటీ ఉన్నప్పుడు, అంటే హయ్యర్ అథారిటీస్ వాళ్ళ కింది వాళ్ళకి ఏదైనా సజెషన్స్ ఇవ్వడం, లేదా పాసిబిలిటీస్, నెసెసిటీస్ గురించి చెప్పేటప్పుడు మస్ట్ అనేది యూజ్ చేయడం జరుగుతుంది. ఓకే, నెక్స్ట్ ఇట్ ఈస్ ఇంపార్టెంట్ టు అండర్స్టాండ్ హౌ ద మోడల్స్ షుడ్ అండ్ మస్ట్ ఆర్ యూజ్డ్. ఇవి ఏంటి? మోడల్ వర్బ్స్. షుడ్, మస్ట్, వుడ్, కుడ్. ఓకే, ఇవన్నీ ఏంటి? ఇంకా నెక్స్ట్ వస్తాయి. అవన్నీ ఏంటి? మోడల్ వర్బ్స్. మోడల్ వర్బ్స్ని ఎప్పుడు ఎలా యూజ్ చేయాలి అనేసి ఇవ్వడం జరిగింది. పీపుల్ సమ్ టైమ్స్ యూజ్ షుడ్ టు ఇండికేట్ సంథింగ్ దట్ ఈస్ డిజైరబుల్ అండ్ మస్ట్ టు ఇండికేట్ ఆబ్లిగేషన్. ఓకే, హవెవర్ సమ్ పీపుల్ యూజ్ దెమ్ ఇంటర్చేంజబుల్లీ. ఓకే, షుడ్ అనేది డిజైరబుల్ అంటే ఏదైనా కావాలని, ఖచ్చితంగా ఇది కావాలి అనేసి చెప్పినప్పుడు కానీ, లేదా మస్ట్ అనేది ఆబ్లిగేషన్లో కానీ, ఇంకా మస్ట్ అనేది నెసెసిటీకి, పాసిబిలిటీకి. ఓకే, కెన్ కూడా పాసిబిలిటీకి యూజ్ చేస్తారు. ఓకే, మే కూడా యూజ్ చేస్తారు, మే పాసిబిలిటీకి యూజ్ చేస్తారు. ఓకే, మే ఇంతకుముందు మనకి లాస్ట్ ప్రీవియస్ వీడియోస్లో అనుకుంటా UNIT-1 ఆర్ 6th క్లాస్ వీడియోస్లో రావడం జరిగింది, ఒకసారి అవి చూడండి. ఓకే, అంటే ఒక్కొక్క క్లాస్లో ఒక్కొక్కటి ఇట్లా ఇంట్రడ్యూస్ చేసుకుంటూ దాని టాపిక్ని లెంతీ చేయడం జరుగుతుంది, కాబట్టి అవన్నీ ఒక దగ్గర రాసుకోండి మీరు. ఓకే, షుడ్ ఇండికేట్స్ ఆబ్లిగేషన్ అండ్ కండిషన్. ఓకే, నెక్స్ట్ మస్ట్ ఇండికేట్స్ నెసెసిటీ. ఓకే, అది గుర్తుంచుకోండి. మే ఇండికేట్స్ పాసిబిలిటీ. ఓకే, నెక్స్ట్ నౌ రీడ్ ద కన్వర్జేషన్ బిట్వీన్ ఏ డాక్టర్ అండ్ ఏ పేషెంట్ and fill in the blanks with should or shouldn't, should not and must or must not. ఓకే, ఇక్కడ కన్వర్జేషన్ ఇవ్వడం జరిగింది డాక్టర్ పేషెంట్కి మధ్యలో. ఇక్కడ ఇచ్చిన ఫిల్ ఇన్ ది బ్లాంక్స్లో మనం షుడ్ లేదా షుడ్ నాట్ లేదా మస్ట్ నాట్ అనేది యూజ్ చేయాలి. ఓకే, ఫస్ట్ డాక్టర్ సెడ్, మిస్టర్ రావ్, వాట్ ఎగ్జాక్ట్లీ ఈజ్ యువర్ ప్రాబ్లమ్? పేషెంట్, ఐ హ్యావ్ బీన్ సఫరింగ్ ఫ్రమ్ గ్యాస్ట్రిక్ ప్రాబ్లమ్ ఫర్ ఏ లాంగ్ టైమ్. Doctor, Mr. Rao, I dash say you dash eat non-vegetarian or spicy food for some time. Okay, ఇక్కడ ఫస్ట్ డాష్లో ఏమొస్తుంది? మిస్టర్ రావ్, ఐ మస్ట్ సే you should not eat non-vegetarian or spicy food for some time. Okay, next patient, can I eat boiled eggs or omelets, doctor? Doctor, isn't an egg non-vegetarian? You dash eat any non-vegetarian food for quite some time. Okay, ఇక్కడ fill in the blanksలో ఏమొస్తుంది? బ్లాంక్లో you should not eat any. Okay,
You should not any non-vegetarian food for quite some time. In fact, you dash have stopped eating it long ago. Okay, in fact, you should have stopped eating it long ago. You must consult, ఇక్కడ ఏమొస్తుంది, మస్ట్. You must consult me in a week. Okay, patient, I'm sorry doctor, I won't eat non-vegetarian food any longer. You are quite correct doctor. I should take your advice and must avoid eating non-vegetarian and spicy food. Thank you very much doctor. Next, doctor, you are welcome. I think you should remember my advice. You should remember my advice. ఓకే, అర్థమైందా? మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను. ఫస్ట్ డాష్లో ఇక్కడ మిస్టర్ రావ్ ఐ మస్ట్ సే యూ షుడ్ నాట్ ఈట్ నాన్ వెజిటేరియన్. ఓకే, సెకండ్ డాష్లో షుడ్ నాట్ ఈట్ నాన్ వెజిటేరియన్. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి యూ షుడ్ నాట్ ఈట్, ఇక్కడ కూడా యూ షుడ్ నాట్ ఈట్. నెక్స్ట్ ఇన్ ఫ్యాక్ట్ యూ షుడ్, ఇక్కడ షుడ్. ఓకే, యూ షుడ్ హ్యావ్ స్టాప్డ్ ఈటింగ్ ఇట్ లాంగ్ ఎగో. యూ మస్ట్, నెక్స్ట్ యూ మస్ట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ఏమొస్తుంది, ఐ షుడ్ టేక్, ఇక్కడ ఐ షుడ్ టేక్ యువర్ అడ్వైస్ అండ్ మస్ట్ అవాయిడ్ నాన్ వెజిటేరియన్. And next, I think you should. Okay, next వచ్చేసి look at the following sentences from the text. But their generals are not so good as ours. The Indian generals are not so skillful as the Greek generals. It has been a great battle, perhaps the greatest of my life. ఓకే, ఇక్కడ 3 sentences ఇచ్చారు కదా, ఇవి దేని గురించి అనేసి ఇప్పుడు చూద్దాం. In the above sentences 1 and 2, the Indian generals are compared with Greek generals. Okay, the third sentence means that it was the greatest or the best battles of all his battles. Okay, when we want to compare one thing with the other, we use degrees of comparison, పాజిటివ్, కంపారిటివ్, సూపర్లేటివ్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓకే, మేము లాస్ట్ క్లాస్లోనే చెప్పుకున్నాం కదా పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ అండ్ సూపర్లేటివ్ డిగ్రీస్ గురించి అడ్జెక్టివ్ ఫార్మ్స్లో అవే దీంట్లో కొంచెం ఎక్స్టెండ్ చేసి ఇవ్వడం జరిగింది. ఇఫ్ యూ కంపేర్ 2 things ఆర్ 2 sets ఆఫ్ థింగ్స్, వి యూజ్ పాజిటివ్ ఆర్ కంపేరిటివ్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓకే, రెండింటిని దాదాపుగా పాజిటివ్ డిగ్రీలో మనం కంపేర్ చేయడం కంటే ఈక్వలైజ్ చేసి చెప్తాము. ఓకే, యాజ్ సేమ్ యాజ్ లాంగ్ యాజ్ టాల్ యాజ్. ఓకే, ఈ విధంగా చెప్తాం. కంపారిజన్ అనేది పాజిటివ్లో తక్కువగా ఉంటుంది, కానీ కంపారిటివ్ ఫామ్లో మాత్రము కంపారిజన్ రెండింటి మధ్యలో, 2 వస్తువులు కావచ్చు, లేదా 2 మనుషులు కావచ్చు, లేదా 2 ప్లేసెస్ కావచ్చు, ఏవైనా కూడా రెండింటి మధ్యలో కంపారిజన్ ఉంటే కంపారిటివ్ ఫామ్లో యూస్ చేస్తారు. నెక్స్ట్, ఇఫ్ వి కంపేర్ మోర్ దాన్ 2 things ఆర్ 2 sets ఆఫ్ థింగ్స్, వి యూజ్ ద సూపర్లేటివ్ ఫార్మ్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఇంతకుముందు క్లాసెస్లో మనం డిస్కస్ చేసాము. ఇవి సూపర్లేటివ్ అంటే మోర్ దాన్ 2 ఫార్మ్స్కి మధ్యలో కంపారిజన్ ఉండాలి. We can transform positive degree into comparative and superlative and vice versa. ఏ ఫామ్లో నుండి అయినా మరొక ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. Let us observe the sentences 1 and 2 above. Their generals are not so good as ours. ఓకే, ఇక్కడ మనం ఇంతకుముందు అడ్జెక్టివ్ ఫార్మ్స్ కూడా చూసాం కదా ఇంతకుముందు క్లాస్లో. పాజిటివ్ డిగ్రీలో ఫామ్ ఎలా ఉంటుంది, నెక్స్ట్ కంపారిటివ్ ఫామ్లో ఎలా ఉంటుంది, సూపర్లేటివ్ డిగ్రీ ఫామ్లో ఎలా ఉంటుంది, అడ్జెక్టివ్స్ అనేవి ఏ విధంగా చేంజ్ అవుతాయి అని చూసాము. దాన్ని బట్టి కూడా మనము అడ్జెక్టివ్ని చూసి అది ఏ ఫామ్లో ఉంది అనేసి కూడా చెప్పొచ్చు మనం. దేర్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్, ఇదేంటి పాజిటివ్ డిగ్రీ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ వన్, ద ఇండియన్ జనరల్స్ ఆర్ నాట్ సో స్కిల్ఫుల్ యాజ్ ద గ్రీక్ జనరల్స్, ఇది కూడా పాజిటివ్ డిగ్రీలోనే ఉంది. ద అండర్లైన్డ్ వర్డ్స్ ఇన్ ద అబోవ్ సెంటెన్స్ ఆర్ అడ్జెక్టివ్స్, ఏవి గుడ్ అండ్ స్కిల్ఫుల్. దీస్ ఆర్ ద పాజిటివ్ ఫార్మ్స్ ఆఫ్ అడ్జెక్టివ్స్. ఓకే, ద అదర్ ఫార్మ్స్ ఆఫ్ దీస్ అడ్జెక్టివ్స్ ఆర్, పాజిటివ్ ఫామ్ ఏంటి గుడ్, దానికి కంపారిటివ్ ఫామ్ ఏంటి బెటర్, సూపర్లేటివ్ ఫామ్ బెస్ట్. ఓకే, స్కిల్ఫుల్ పాజిటివ్ ఫామ్, మోర్ స్కిల్ఫుల్ కంపారిటివ్, మోస్ట్ స్కిల్ఫుల్ సూపర్లేటివ్ ఫామ్. ఓకే, ఏదైనా రెండింటిని కంపేర్ చేసినప్పుడు కంపారిటివ్ ఫామ్ యూజ్ చేయాలి,
రెండు లేదా అంతకంటే ఎక్కువగా ఉన్నప్పుడు సూపర్లేటివ్ ఫామ్ యూజ్ చేయాలి. ఓకే, నెక్స్ట్ ద టూ సెంటెన్సెస్ ఆర్ సెడ్ టు బి ఇన్ ద పాజిటివ్ డిగ్రీ సిన్స్ ద అడ్జెక్టివ్స్ ఆర్ ఇన్ ద పాజిటివ్ డిగ్రీ. They can be transformed into comparative degree by changing the adjectives into comparative degree and making certain other changes. ఓకే, అడ్జెక్టివ్ ఫామ్ని మనము ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ గుడ్ ఉంది కదా, అడ్జెక్టివ్ ఏముంది దీంట్లో, గుడ్ ఉంది. గుడ్ కాకుండా బెటర్ అని ఇచ్చారనుకోండి, బెటర్ దాన్ అంటే సెంటెన్స్ మొత్తం చేంజ్ అవుతుంది. ఓన్లీ అడ్జెక్టివ్ గురించి చెప్తున్నాను నేను. ఓకే, బెటర్ ఉంటే అది కంపారిటివ్ ఫామ్లో ఉంది అనుకోవాలి. ద బెస్ట్ అని ఉంటే సూపర్లేటివ్ ఫామ్. ఓకే, అంటే అడ్జెక్టివ్ని బట్టి అది ఏ డిగ్రీలో ఉంది అనేసి మనం ఈజీగా ఐడెంటిఫై చేయవచ్చు. ఓకే, సెంటెన్స్ 1 and 2 కెన్ బి చేంజ్డ్ ఇంటూ కంపారిటివ్ ఫార్మ్స్ యాజ్ షోన్ బిలో. ఓకే, ఫస్ట్ ఇక్కడ మనకి ఫస్ట్ సెంటెన్స్ ఏంటి ఒకసారి చూద్దాము. దేర్ జనరల్స్ ఆర్ నాట్ సో గుడ్ యాజ్ అవర్స్. ఓకే, మన గ్రీక్ జనరల్స్ని ఇండియన్ జనరల్స్ని కంపేర్ చేసి చెప్తున్నారు కాబట్టి దేర్ జనరల్స్ అంటే గ్రీక్ జనరల్స్ మన జనరల్స్ కంటే అంత గుడ్ ఏమీ కాదు, నాట్ సో గుడ్ యాజ్ అవర్స్, మన వాళ్ళకంటే అంత బెటర్ గుడ్ ఏమీ కాదు అనేసి చెప్పారు. దాన్ని కంపారిటివ్ ఫామ్లోకి ఎలా చేంజ్ చేయాలి? అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ దేర్ జనరల్స్. అక్కడ గుడ్ అనేది పాజిటివ్ డిగ్రీ, ఇక్కడ బెటర్ అనేది కంపారిటివ్ అడ్జెక్టివ్. ఓకే, కంపారిటివ్ అడ్జెక్టివ్లో ఎప్పుడైనా దాన్ వస్తుంది, దాన్. ఓకే, అవర్ జనరల్స్ ఆర్ బెటర్ దాన్ దేర్ జనరల్స్. నెక్స్ట్ సెకండ్ వన్, ద గ్రీక్ జనరల్స్ ఆర్ మోర్ స్కిల్ఫుల్ దాన్ ద ఇండియన్ జనరల్స్. స్కిల్ఫుల్, మోర్ స్కిల్ఫుల్, మోస్ట్ స్కిల్ఫుల్ కదా. కంపారిటివ్ ఫామ్ ఏంటి దాంట్లో? మోర్ స్కిల్ఫుల్. కాబట్టి ద గ్రీక్ జనరల్స్ ఆర్ మోర్ స్కిల్ఫుల్ దాన్ ద ఇండియన్ జనరల్స్. నౌ లుక్ ఎట్ ద థర్డ్ సెంటెన్స్, ఇట్ ఈస్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఓకే, తను చూసిన బ్యాటిల్స్, యుద్ధాలన్నింటిలో దిస్ ఈజ్ ద గ్రేటెస్ట్ బ్యాటిల్. ఓకే, అంటే రెండింటికంటే ఎక్కువ. ఓకే, చాలా యుద్ధాలతో పోల్చాడు కాబట్టి దట్ ఈస్ అ సూపర్లేటివ్ ఫామ్. ఓకే, సూపర్లేటివ్ డిగ్రీ. గ్రేటెస్ట్ ఉంది కదా, అది సూపర్లేటివ్ డిగ్రీ. ద ఎబోవ్ సెంటెన్స్ కెన్ బి టర్న్డ్ ఇంటూ ద కంపారిటివ్ అండ్ పాజిటివ్ డిగ్రీ యాజ్ షోన్ బిలో. ఇది సూపర్లేటివ్ డిగ్రీ కాబట్టి దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి ఏ విధంగా చేంజ్ చేశారు, కంపారిటివ్ ఏ విధంగా చేంజ్ చేశారు చూద్దాం. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. గ్రేటెస్ట్ సూపర్లేటివ్, గ్రేటర్ కంపారిటివ్. ఓకే, ఇది కంపారిటివ్ డిగ్రీ. ఇట్ ఈస్ గ్రేటర్ దాన్ ఎనీ అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్. ఓకే, నెక్స్ట్ అదే పాజిటివ్ డిగ్రీలోకి ఎలా చేంజ్ చేశారు? నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. ఓకే, నో అదర్ బ్యాటిల్ ఆఫ్ మై లైఫ్ ఈజ్ సో గ్రేట్ యాజ్ దిస్. ఓకే, ఈ విధంగా ఒక ఫామ్లో నుండి ఇంకొక ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. Now look at the following sentence in the superlative degree of comparison. Puru is one of the bravest kings in the world. Okay, Puru is one of the bravest kings in the world. ప్రపంచంలో ఉన్న అతి ధైర్యవంతులైన రాజులలో పురు ఒకరు. ఓకే, ది సెంటెన్స్ మీన్స్ దట్ దేర్ ఆర్ ఎ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ హూ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు. ఓకే, అతనితో సమానమైన ధైర్యవంతులు ఇంకా కొంతమంది ఉన్నారు, వాళ్ళలో ఇతను ఒకరు. ఓకే, ఇట్ ఆల్సో మీన్స్ దట్ పురు ఈజ్ నాట్ ఓన్లీ బ్రేవెస్ట్ కింగ్ ఇన్ ద వరల్డ్. అతను ఒక్కడు మాత్రమే కాదు, ఇంకా కొంతమంది ఉన్నారు, ఆ కొంతమందిలో ఇతను ఒకడు అని చెప్పడం. ఓకే, లెట్స్ సీ హౌ ద అబోవ్ సెంటెన్స్ కెన్ బి ట్రాన్స్ఫార్మ్డ్ ఇంటూ కంపారిటివ్ అండ్ పాజిటివ్ డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్. పురు ఈజ్ బ్రేవర్ దాన్ మెనీ అదర్ ఆర్ మోస్ట్ అదర్ కింగ్స్ ఇన్ ద వరల్డ్. ఇది కంపారిటివ్ డిగ్రీ. ఓకే, వెరీ ఫ్యూ కింగ్స్ ఇన్ ద వరల్డ్ ఆర్ యాజ్ బ్రేవ్ యాజ్ పురు. ఇది పాజిటివ్ డిగ్రీ. ఓకే, మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే సెంటెన్సెస్ని ఈజీగా వచ్చేస్తాయి. అంటే ఫస్ట్ ఇచ్చిన సెంటెన్స్ ఏ ఫామ్లో ఉంది అనేది అడ్జెక్టివ్ని బట్టి తెలుస్తుంది. దాన్ని అర్థం చేసుకోవాలి మనకు వచ్చిన లాంగ్వేజ్లో, ఇంగ్లీష్ కావచ్చు లేదా హిందీ ఆర్ తెలుగులో మనం అర్థం చేసుకొని దాన్ని మనము ట్రాన్స్లేట్ చేసి నెక్స్ట్ కంపారిటివ్ ఫామా సూపర్లేటివ్ ఫామా ఏదైతే అది దాంట్లోకి చేంజ్ చేయాలి. అలా అయితే ఈజీగా మనము చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, ఓన్లీ అడ్జెక్టివ్ ఫామ్స్ తెలిస్తే చాలు. పాజిటివ్ డిగ్రీలో ఏ విధంగా ఉంటుంది, కంపారిటివ్లో, సూపర్లేటివ్లో. ఓకే, నెక్స్ట్ అబ్జర్వ్ ద ఫాలోయింగ్ ఫార్మ్స్ ఆఫ్ కంపారిజన్ ఆఫ్ సమ్ అడ్జెక్టివ్స్. కొన్ని చూడండి. పాజిటివ్ డిగ్రీ, కంపారిటివ్ డిగ్రీ, సూపర్లేటివ్ డిగ్రీ. నైస్, నైసర్, నైసెస్ట్. షార్ట్, షార్టర్, షార్టెస్ట్. బిగ్, బిగ్గర్, బిగ్గెస్ట్. గ్రేట్, గ్రేటర్, గ్రేటెస్ట్. ఫాస్ట్, ఫాస్టర్, ఫాస్టెస్ట్. వర్తీ, వర్తియర్, వర్తియెస్ట్. ఫ్రైటెండ్, మోర్ ఫ్రైటెండ్, మోస్ట్ ఫ్రైటెండ్. లాఫుల్, మోర్ లాఫుల్, మోస్ట్ లాఫుల్. ఇక్కడ మోస్ట్ ఎందుకు వచ్చింది అనేది ప్రీవియస్ వీడియోస్లో చెప్పుకున్నాం. ఎందుకంటే మోర్ దాన్ 2 సిలబుల్స్ ఉంటే అప్పుడు మోర్ లేదా మోస్ట్ అనేది యూస్ చేస్తారు.
నెక్స్ట్ చేంజ్ ద ఫాలోయింగ్ సెంటెన్సెస్ ఇంటూ అదర్ ఫార్మ్స్ ఆఫ్ కంపారిజన్ యాజ్ ఇండికేటెడ్ ఇన్ ద బ్రాకెట్స్. ఓకే, ఇక్కడ కొన్ని 10 సెంటెన్సెస్ ఇచ్చారు. వాటిని ఇక్కడ బ్రాకెట్లో ఇచ్చిన డిగ్రీస్లలో మనం చేంజ్ చేయాలి. చూద్దాము. ఫస్ట్ వన్, రాహుల్ ద్రవిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, రాహుల్ ద్రవిడ్ ఈజ్ వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, దీనికి ఏ ఫామ్లోకి చేంజ్ చేయాలి? కంపారిటివ్ ఫామ్లోకి చేయాలి. ఓకే, ఏమని రాయాలి? కంపారిటివ్ ఫామ్ అంటే ఇక్కడ ఇది ఏ ఫామ్లో ఉంది చెప్పగలుగుతారా? ఇది గ్రేటెస్ట్ అని ఉంది కాబట్టి సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. ఓకే, దాన్ని కంపారిటివ్లోకి అంటే గ్రేటర్ రావాలి. ఓకే, రాహుల్ ద్రవిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, రాహుల్ ద్రవిడ్ ఈజ్ గ్రేటర్ దాన్ మెనీ అదర్ బ్యాట్స్మెన్ ఇన్ ద వరల్డ్. ఓకే, నెక్స్ట్ సెకండ్ వన్, అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. ఇది కూడా సూపర్లేటివ్ డిగ్రీలో ఉంది. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. సూపర్లేటివ్ ఏంటి? అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ ఇన్ ద వరల్డ్. అతను ఒక్కడే గ్రేటెస్ట్ సోల్జర్, వన్ ఆఫ్ ద గ్రేటెస్ట్ సోల్జర్స్ అని ఇవ్వలేదు. అలెగ్జాండర్ వాజ్ ద గ్రేటెస్ట్ సోల్జర్ అంటే నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. ఓకే, పాజిటివ్ కాబట్టి యాజ్ అనేది వస్తుంది. ఓకే, నో అదర్ సోల్జర్ ఇన్ ద వరల్డ్ వాజ్ యాజ్ గ్రేట్ యాజ్ అలెగ్జాండర్. ఓకే, నెక్స్ట్ థర్డ్ వన్, ఇండియా ఈజ్ వన్ ఆఫ్ ద ఫాస్టెస్ట్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. దీన్ని కంపారిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. ఇండియా ఈజ్ ఫాస్టర్ దాన్ మెనీ అదర్ డెవలపింగ్ కంట్రీస్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఫోర్త్ వన్, నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. ఇది పాజిటివ్ డిగ్రీలో ఉంది. సూపర్లేటివ్లోకి చేంజ్ చేయాలి. నో అదర్ రివర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ సో లాంగ్ యాజ్ ద నైల్. నైల్ నది కంటే పొడవైన నది ఇంకొకటి లేదు, మరొకటి లేదు. కాబట్టి ఇదే గ్రేట్ లాంగెస్ట్ అంటే ఏమని రాయాలి? లాంగెస్ట్ వస్తుంది కాబట్టి సూపర్లేటివ్లో ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. ద నైల్ ఈజ్ ద లాంగెస్ట్ రివర్ ఇన్ ద వరల్డ్. నెక్స్ట్ ఫిఫ్త్ వన్, హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. హిందీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ పాపులర్ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా. ఇండియాలో ఉండే కొన్ని పాపులర్ లాంగ్వేజెస్లో హిందీ ఒకటి. ఓకే, దాన్ని మనం పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి అంటే వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ. అంటే ఇంకా కొన్ని లాంగ్వేజెస్ ఉన్నాయి కదా, అదొకటే కాదు కదా, పాపులర్ లాంగ్వేజెస్లో అదొకటి కాబట్టి వెరీ ఫ్యూ లాంగ్వేజెస్ ఆర్ యాజ్ పాపులర్ యాజ్ హిందీ. ఓకే, నెక్స్ట్ సిక్స్త్ వన్, లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్. కంపారిటివ్ ఫామ్లోకి మార్చాలి మనం. లారా ఈజ్ నాట్ సో గ్రేట్ యాజ్ టెండూల్కర్ అంటే టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. సింపుల్, టెండూల్కర్ ఈజ్ గ్రేటర్ దాన్ లారా. నెక్స్ట్, రేఖా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. రేఖా ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ బ్యూటిఫుల్ గర్ల్స్ ఇన్ ద క్లాస్. దీన్ని పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. ఓకే, తన క్లాస్లో ఉన్న బ్యూటిఫుల్ గర్ల్స్లో తను ఒకరు, రేఖా ఒకరు. కాబట్టి వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖా. వెరీ ఫ్యూ గర్ల్స్ ఇన్ ద క్లాస్ ఆర్ యాజ్ బ్యూటిఫుల్ యాజ్ రేఖా. నెక్స్ట్ వన్, ఎయిత్ వన్, వెరీ ఫ్యూ మెటల్స్ ఆర్ యాజ్ ఎక్స్పెన్సివ్ యాజ్ ప్లాటినం. దీనికి కంపారిటివ్లో రాయాలి. ఓకే, కాబట్టి ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్. ఎక్స్పెన్సివర్ అనొద్దు, దీనికి ఏం రావాలి? మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ మెనీ అదర్ మెటల్స్. ప్లాటినం ఈజ్ మోర్ ఎక్స్పెన్సివ్ దాన్ మెనీ అదర్ మెటల్స్. నెక్స్ట్ నైన్త్ వన్, షిమ్లా ఈజ్ కోల్డర్ దాన్ ఆల్ అదర్ హిల్ స్టేషన్స్ ఇన్ ద హిమాచల్ ప్రదేశ్. దీన్ని సూపర్లేటివ్ డిగ్రీలోకి చేంజ్ చేయాలి. షిమ్లా ఈజ్ ద కోల్డెస్ట్ హిల్ స్టేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. సూపర్లేటివ్ డిగ్రీలో ఏంటి? కోల్డ్. ఇక్కడ కోల్డర్, కంపారిటివ్ కాబట్టి కోల్డర్ అని ఉంది. అదే సూపర్లేటివ్ అయితే కోల్డెస్ట్ వస్తుంది కదా. షిమ్లా ఈజ్ ద కోల్డెస్ట్ హిల్ స్టేషన్ ఇన్ హిమాచల్ ప్రదేశ్. నెక్స్ట్ 10th వన్, ఢిల్లీ ఈజ్ వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా. వన్ ఆఫ్ ద మోస్ట్ క్రౌడెడ్ సిటీస్ ఆఫ్ ఇండియా. ఓకే, క్రౌడెడ్ సిటీస్ ఉన్న మోస్ట్ ఆఫ్ ది క్రౌడెడ్ సిటీస్లో ఢిల్లీ ఒకటి. కాబట్టి వెరీ ఫ్యూ సిటీస్ ఇన్ ఇండియా ఆర్ యాజ్ క్రౌడెడ్ యాజ్ ఢిల్లీ. ఓకే, అంటే పాజిటివ్ డిగ్రీలోకి చేంజ్ చేసేటప్పుడు వెరీ ఫ్యూ సిటీస్ ఆఫ్ ఇండియా ఆర్ యాజ్ క్రౌడెడ్ యాజ్ ఢిల్లీ. ఓకే, ఇవి
ఒకసారి రాసుకోండి, రఫ్ బుక్ తీసుకొని లేదా టెక్స్ట్ బుక్ ఉంటే అక్కడ రాసుకొని ప్రాక్టీస్ చేస్తే అర్థమవుతుంది సెంటెన్స్ ఏ విధంగా చేంజ్ అవుతుంది అనేసి. మనం ఏ డిగ్రీలోకి చేంజ్ చేసినా దాని మీనింగ్ మాత్రం చేంజ్ అవ్వద్దు. అందుకని మనకు వచ్చిన లాంగ్వేజ్లో ఫస్ట్ అది ఏ డిగ్రీలో ఉందో అర్థం చేసుకొని మనం చేంజ్ చేసిన తర్వాత కూడా అదే అర్థంతో వస్తుందా లేదా అనేది చూసుకుంటే మనం రాసింది కరెక్టా లేదా అనేది తెలుస్తుంది. ఓకే, నెక్స్ట్ రైటింగ్. ఇక్కడ కొన్ని సెంటెన్సెస్ ఇచ్చారు, వీటిని అప్రోప్రియేట్ ఆర్డర్లో ఉంచమన్నారు. ఓకే, రైటింగ్ స్కిల్ ఇది. నెక్స్ట్ స్టడీ స్కిల్. There are many words which can function as more than one part of speech. For instance, talk can be used as a verb as well as noun. Talk అనేది noun ఫామ్లో ఉంటుంది, verb ఫామ్లో ఉంటుంది. She talks at length about her dress. Her talk is boring. ఓకే, her talk is boring అనేది noun. She talks at length about her dress అనేది verb. ఈ విధంగా verb ఫామ్లో, నౌన్ ఫామ్లో, అంటే పార్ట్స్ ఆఫ్ స్పీచ్ మోర్ దెన్ వన్ కూడా ఉండొచ్చు ఒక వర్డ్కి అనేసి స్టడీ స్కిల్స్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఇక్కడ కొన్ని వర్డ్స్ ఇచ్చారు చూడండి. బ్యాటిల్ అనేది నౌన్ లాగా, వర్బ్ లాగా అండ్ అడ్జెక్టివ్ లాగా కూడా యూజ్ చేయొచ్చు. ఓకే, ఇంకా చైన్ అనేది ఏ విధంగా ఏ ఫామ్స్లోకి ఏ పార్ట్స్ ఆఫ్ స్పీచ్ కిందకి వస్తుంది? నౌన్ వస్తుంది, వర్బ్ వస్తుంది. నెక్స్ట్ కాంకర్, ఇట్ ఈజ్ నౌన్, వర్బ్ అండ్ అడ్జెక్టివ్. నెక్స్ట్ ఫైట్ అనేది నౌన్ ఫామ్లో ఉంటుంది, వర్బ్ ఫామ్లో ఉంటుంది. నెక్స్ట్ లైక్ నౌన్, వర్బ్, అడ్జెక్టివ్. నెక్స్ట్ రెఫ్యూజ్ నౌన్, వర్బ్. రిజెక్ట్ నౌన్, వర్బ్. రెస్పెక్ట్ నౌన్, వర్బ్. టాక్ నౌన్, వర్బ్. నెక్స్ట్ ట్రీట్ నౌన్, వర్బ్ ఫామ్లోకి చేంజ్ చేయొచ్చు. ఓకే, డిక్షనరీ చూస్తే మీకు ఈజీగా అర్థమవుతుంది, ఒకసారి చెక్ చేసుకోండి. నెక్స్ట్ లిస్నింగ్ అండ్ స్పీకింగ్. నెక్స్ట్ వన్, దీంతో ఏ రీడింగ్ అయిపోయింది. డిగ్రీస్ ఆఫ్ కంపారిజన్ ఈ లెసన్లో చాలా ఇంపార్టెంట్. మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఈ విధంగానే అడుగుతారు మనకి. ఓకే, పాజిటివ్ డిగ్రీలో ఇచ్చి సూపర్లేటివ్లోకి మార్చమంటారు, లేదా కంపారిటివ్లోకి మార్చమంటారు, లేదా కంపారిటివ్ ఇచ్చి పాజిటివ్లోకి చేంజ్ చేయమంటారు. అది మీరు ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు ఈజీగా వస్తుంది. నెక్స్ట్ పాజిటివ్ డిగ్రీలో ఉన్నప్పుడు అడ్జెక్టివ్ ఏ విధంగా ఉంటుంది, కంపారిటివ్ సూపర్లేటివ్లో ఏ విధంగా చేంజ్ అవుతుంది, ఇవన్నీ మనకి గ్రిప్ ఉండాలి. ఓకే, నెక్స్ట్ బీ రీడింగ్ పోమ్. హోమ్ దే బ్రాట్ హర్ వారియర్ డెడ్. ఓకే, దీంట్లో గ్లాజరీ వచ్చేసి ఇట్ ఈస్ రిటెన్ బై ఆల్ఫ్రెడ్ లార్డ్ టెన్నిసన్. నెక్స్ట్ గ్లాజరీ, వారియర్ ఇట్ ఈస్ ఎ నౌన్, ఎ సోల్జర్ గుడ్ ఎట్ ఫైటింగ్. నెక్స్ట్ సోన్డ్ ఇట్ ఈస్ ఎ వర్బ్, swooned it is a verb, became unconscious. Stole it is a verb, moved silently. Next foe it is a noun, enemy. Okay, friend ki opposite word foe. Next tempest it is a noun, storm in the ocean. ఓషన్లో వచ్చే తుఫాన్ ఏమంటారు? టెంపెస్ట్ అంటారు. ఓకే, నెక్స్ట్ ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ సీ రీడింగ్ ద మ్యాజిక్ ఆఫ్ సిల్క్. ఓకే, నెక్స్ట్ వన్, దీంట్లో మనకి గ్లాజరీ కూడా ఇవ్వలేదు. దీంతో మనకి థర్డ్ యూనిట్ కంప్లీట్ అయిపోయింది. దీంట్లో ఇచ్చిన గ్రామర్ పాయింట్స్ చాలా ఇంపార్టెంట్. మీకు అర్థం కాకపోతే మళ్ళీ ఒకసారి వీడియో చూడండి, ఒక బుక్ దగ్గర పెట్టుకొని ఇక్కడ ఇచ్చిన 10 సెంటెన్సెస్ ప్రాక్టీస్ చేయండి. ప్రాక్టీస్ చేసి ఇంకా టెక్స్ట్ బుక్స్లలో కూడా ఇంకా సెంటెన్సెస్ దొరుకుతాయి, వాటిని కూడా పదే ఒక డిగ్రీలో నుండి మరొక డిగ్రీలోకి చేంజ్ చేస్తూ ప్రాక్టీస్ చేస్తూ ఉంటే మనకు చాలా ఈజీగా ఉంటుంది. ఖచ్చితంగా ఈ టాపిక్ నుండి మనకు క్వశ్చన్స్ అనేది రావడం జరుగుతుంది. ఈ విధంగానే ఇస్తారు డిగ్రీస్ చేంజ్ చేయమనేసి. ఓకే, వీడియోస్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. రేపటి వీడియోలో యూనిట్ 4 డిస్కస్ చేద్దాము. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ ది ఛానల్ అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ద వీడియోస్.